మోదీ ఓ ఉగ్రవాది, ఆయనకు బీజేపీ సమానత్వంపై నమ్మకం లేదు. ఏఐసిసి చీఫ్ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు. క్షమాపణలు చెప్పాల్సింది అంటున్నది బీజేపీ డిమాండ్ చేస్తుంది. నేను అలా అనలేదు, నా వ్యాఖ్యలు వక్రీకరించారు అంటున్నారు ఖర్గే. ఆయన ఏమన్నాడు, కథేంది కార్ఖానని చూద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోదీని ఓ ఉగ్రవాదిగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అభివర్ణించారు. తమిళనాడు ఎన్నికలకు 2 రోజుల ముందు ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. మోదీకి బీజేపీ సమానత్వంపై నమ్మకం లేదని, అన్నాదురై ఆశయాలను నమ్మే అన్నా డిఎంకేతో బీజేపీ పొత్తు ఎలా పెట్టుకుంటుందని వ్యాఖ్యానించారు. ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ వ్యాఖ్యలపై ఆయన చివరకు వివరణ ఇచ్చుకున్నారు. మరి ఎందుకు ఉగ్రవాది అన్నాడు? మరి ఉగ్రవాది నిజంగా నరేంద్ర మోదీ ఉగ్రవాదైనా? ఉగ్రవాదులను పెంచి పోషించింది కాంగ్రెస్ ఇన్ని రోజులు, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. ఇట్లాంటాడైనా ప్రధాని నరేంద్ర మోదీని ఉగ్రవాది అంటున్నారు. మరి ఆ ఉగ్రవాది కథ ఏంది, కార్ఖాన్ ఏంది? కాంగ్రెస్ చీఫ్ మరి ఏజ్ పెరిగినా కొద్ది ఏమన్నా అవుతుందా చిప్పులా? ఏమవుతుందో అర్థం కావట్లేదు, చూద్దాం ఒకసారి. ప్రధాని నరేంద్ర మోదీని ఉగ్రవాదిగా పేర్కొంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ఎన్నికలకు కేవలం 2 రోజుల ముందు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. సమానత్వం, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయాన్ని నమ్మని బీజేపీతో అన్నాదురై ఆశయాలను నమ్మే అన్నాడీఎంకే ఎలా కలుస్తుందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో మోదీ ఒక ఉగ్రవాది అని, ఆయన పార్టీకి న్యాయం, సమానత్వంపై నమ్మకం లేదని విమర్శించారు. ఇలాంటి వారితో చేతులు కలపడం అంటే ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమేనని అన్నారు. వీళ్ళు ఓడిపోతున్నారని భయం వేస్తుందట, అన్నాడీఎంకే గెలవబోతుందట. నేను అలా అనలేదు, ఖర్గే వివరణ. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ కోరగా ఖర్గే వెంటనే తన వ్యాఖ్యలను సవరించుకున్నారు. తాను ప్రధానిని ఉగ్రవాది అని అనలేదని, కేవలం ఆయన ప్రజలను, రాజకీయ పార్టీలను భయభ్రాంతులకు అంటే టెర్రరైజ్ గురి చేస్తున్నారని మాత్రమే అన్నానని. మరి టెర్రరైజ్ అంటే ఏంద్రా నాయన? వివరణ ఇచ్చారు. ఈడీ, ఐటీ, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు మోడీ చేతుల్లో ఉన్నాయని, వాటితో ఆయన అందరినీ బెదిరిస్తున్నారని ఆరోపించారు. డీలిమిటేషన్ కూడా తన చేతుల్లోకి తీసుకోవాలని ప్రధాని చూస్తున్నారని, ఆ సందర్భంలో తాను ఆ పదాన్ని వాడానని చెప్పారు. కేంద్ర మంత్రుల ఆగ్రహం. ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న ఖర్గే దేశ ప్రధానిని ఉగ్రవాది అని పిలవడం దారుణమని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఒక కుటుంబానికి సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇలాంటి పరిస్థితులే వస్తాయని నిర్మలా సీతారామన్ విమర్శించారు. గాంధీ కుటుంబం, కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీ ప్రజాదరణను జీర్ణించుకోలేకపోతున్నారని పీయూష్ గోయల్ విమర్శించారు. వరుసగా 3 ఎన్నికల్లో ఓడిపోవడాన్ని వారు తట్టుకోలేక ఇలాంటి స్థాయి లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తోక పార్టీ అయిపోయింది కాంగ్రెస్ ఇప్పుడు. కేరళలో తోక పార్టీ, ఇక్కడ కర్ణాటకలో ఇక్కడ తమిళనాడులో కూడా తోక పార్టీ. డిఎంకే గెలుస్తుందా, అన్నాడీఎంకే గెలుస్తుందా అంటే అన్నాడీఎంకే గెలుస్తుందని సర్వేలు వస్తున్నాయి. ఇక భయం పట్టుకునేది సార్లకు. ఏడ మా అస్తిత్వం పోతుందో. భారతీయ జనతా పార్టీ కనీసం ఒక 5 సీట్లలో గెలిచినా కూడా మళ్ళా వాళ్ళు వేరే చేస్తారు. కేరళలో ఇప్పటికే త్రివేంద్రంలో కంప్లీట్గా ఆ మున్సిపల్ ఎన్నికలలో జెండా ఎగిరేసి మేయర్ పీఠాన్ని సాధించుకున్నారు. లెఫ్ట్ భావాజాలాలు ఉన్న కాడ కూడా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగురుతుందంటే ప్రజలలో మార్పు వచ్చింది. ఒక ప్రైమ్ మినిస్టర్ను, దేశ ప్రధానిని పట్టుకొని ఉగ్రవాది అంటాడా అనేవాడనా? బుద్ధున్నోడు. చిన్న చేతికోడు కాంగ్రెస్ ఓ పోరడో అంటే అది వేరు. కాంగ్రెస్ ఇంత పెద్ద పార్టీకి, భారతదేశానికి జాతీయ అధ్యక్షుడు ఆయన మల్లికార్జున ఖర్గే. ఎటు పోతుందో ఏం దొబ్బుతుందో మైండ్. ప్రధానమంత్రిని పట్టుకొని అంటారు ఎవడన్నా? వాల్యూ ఇవ్వాలి కదా, ప్రధానమంత్రికైనా సీఎంకైనా వాల్యూ ఇవ్వాలి మనం.